హలో హాయ్ ఫ్రెండ్స్, ఆర్ యూ? నేటి సమాజానికి ఒక చిన్న మెసేజ్. ఇమ్యూనిటీ పవర్ కోల్పోవడానికి గల కారణాలు. ప్రకృతిలోకి తిరిగి వెళ్ళిపోదాం. గో బ్యాక్ టు నేచర్. మన పిల్లలు ఆటపాటలు ఆడుతుంటే మనము వాళ్ళని ఎంకరేజ్ చేయకుండా, మట్టిలో ఆడుకోనివ్వకుండా, మరి వాళ్ళను సెల్ ఫోన్కు అడిక్ట్ చేయడం, అదేవిధంగా ఇమ్యూనిటీ పవర్ కోల్పోవడానికి ప్రధాన కారణం. నేటి కాలంలో అనేక వ్యాధుల బారిన పడి ప్రతి చిన్న దెబ్బ తగిలిన, చిన్న గాయమైన తొందరగా కోలుకోలేకపోవడానికి ఆస్కారం కలిగింది. దీన్ని నివారించాలంటే మన సమాజానికి, మన కుటుంబానికి మనకు కావాల్సిన ఇమ్యూనిటీ పవర్ ఖచ్చితంగా అవసరం. దాన్ని వినియోగించుకోవాల్సిన అవసరం ఉంటుంది. మట్టిలో ఖచ్చితంగా పిల్లలు ఆటపాటలు ఆడితే ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. పేరెంట్స్ కావచ్చు, కుటుంబం కావచ్చు, సమాజం కావచ్చు, దేశం కావచ్చు. అదేవిధంగా సమాజంలో జరుగుతున్న ఈ నేటి వ్యాధులను నివారించడానికి కూడా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. గో బ్యాక్ టు నేచర్. ప్రకృతిలోకి వెళ్ళి వేదాలు ఏం చెప్తున్నాయి, ధర్మం, న్యాయం, అదేవిధంగా భూమి అనేది భూమాతను ధ్యానించాలి, భూమాతను మొక్కాలి అని ఎందుకంటున్నారంటే దానిలోనే, ఆ భూమిలోనే ఇమ్యూనిటీ పవర్ ఉంది. మనం పంటలు పండిస్తున్నాం, అవి భూమి నుంచి వస్తున్నాయి, వాటిని వినియోగించుకుంటున్నాం. కానీ భూమిపైన అనేక ఫర్టిలైజర్స్, కెమికల్స్ యూజ్ చేసి వాటిని సరైన విధంగా వినియోగించుకోలేకపోవడం వల్ల, సరైన ఇమ్యూనిటీ పవర్ లేకపోవడం వల్ల అనేక వ్యాధుల నుండి పడే అవకాశం కలిగింది. నేటి కాలంలో మనం తింటున్న ఆహార పదార్థాలు కూడా అన్ని ఫర్టిలైజర్స్తో కూడుకుని ఉన్నాయి కావడం వల్ల నేడు అనేక వ్యాధుల పడే అవకాశం కలిగింది అన్నమాట. మనం ఏం తింటున్నాము? పోషక పదార్థాలు, ఆహార పదార్థాలు తింటున్నాం, కానీ ఇక్కడ ఆర్గానిక్ ఫుడ్స్, ఇన్ఆర్గానిక్ ఫుడ్స్ తినడం వల్లే ఇక్కడ మనిషి యొక్క ఇమ్యూనిటీ పవర్ పెరిగే అవకాశం కలిగింది. సహజసిద్ధంగా లభించే కూరగాయలు కావచ్చు, ఆహార పదార్థాలు కావచ్చు, వీటినన్నింటినీ సహజసిద్ధంగా లభించే వాటిని యూజ్ చేస్తే ఇక్కడ మనకు ఇమ్యూనిటీ పవర్ పెరిగే అవకాశం కలిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ గో బ్యాక్ టు నేచర్. భూతల్లిని ఇక్కడ ఆడుకోవాలి. అందులో ప్రతిదీ మనం భూతల్లి నుంచి సేకరిస్తున్నాం కాబట్టి ఇక్కడ భూమిని అన్ని విధాలుగా ఉపయోగించుకోవాలని తెలియజేస్తూ చిన్న మెసేజ్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు.